రైస్ ఇవ్వాల్సిన మిల్లులు రోగాలను ఇస్తున్నాయా, ప్రాణాలు తీస్తున్నాయా? అవును, కరీంనగర్ జిల్లా సదాశివపల్లిలో ఇదే జరుగుతోందంటున్నారు అక్కడి స్థానికులు. ఇప్పుడు చెప్తోంది మామూలు స్టోరీ కాదు. క్యాన్సర్తో మనుషుల ప్రాణాలు పోతున్న ఒక గ్రామం బాధ. ఒకప్పుడు పల్లెటూరు అంటే పచ్చని పొలాలు, పరిశుభ్రమైన గాలి, ఆరోగ్యకరమైన జీవితం ఉండేవి. కానీ ఇప్పుడు అదే పల్లె కాలుష్య కొరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. కాలుష్యంతో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయి విషాద గ్రామంగా మారింది. సదాశివపల్లి గ్రామం ఇప్పుడు క్యాన్సర్ గ్రామంగా మారిపోతోంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. రైస్ మిల్లుల కాలుష్యం కారణంగా గ్రామంలో సగం జనాభా క్యాన్సర్ బారిన పడుతున్నారనే వాస్తవం కలవరపెడుతోంది. ఈ దారుణ పరిస్థితిపై స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఈ గ్రామం ప్రకృతి ఒడిలో పుట్టిన స్వర్గంలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ బాధే. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నిటి వ్యధే. సుమారు 2000 మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామంలో ఆశ్చర్యకరంగా 50% మంది వరకు క్యాన్సర్ బాధలతో పోరాడుతున్నారు. ఏ గ్రామంలోనైనా పొద్దున్న లేస్తే పక్షుల కిలకిల రావాలు, పచ్చని పైర్లు, పారే కాలువలు, పచ్చదనం కనిపిస్తూ ఉంటాయి. కానీ సదాశివపల్లిలో మాత్రం రైస్ మిల్లుల నుంచి వచ్చే దుమ్ము, దుర్వాసనే ముందుగా ఎదురవుతోంది. కాలుష్యంతో నిండిన గాలి, కలుషితమైన నీరు, వీటినే తాగుతూ పీలుస్తూ జీవిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. ఒకప్పుడు పల్లెటూర్లు అంటే ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చటి చెట్లు, ఎలాంటి కలుషితం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంతో, చుట్టూ పచ్చటి పొలాలతో అనారోగ్య పరిస్థితులు లేకుండా ఉండేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఒక గ్రామంలో 100కి 70% మందికి క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ గ్రామం ఎక్కడ అనుకుంటున్నారా? కరీంనగర్ జిల్లా సదాశివపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై స్వతంత్ర టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఒక రైస్ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థాలు నీటిలో కలిసిపోతూ భూమిని, గాలిని, మనుషుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయని స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజుకి ఒకరు క్యాన్సర్ వస్తోంది సార్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమందిని కోల్పోయామో కూడా లెక్కలేదని, ఇక్కడ బతకడమే భయంగా మారిందని వాపుతున్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, ప్రజాప్రతినిధులు వేడుకున్నా పరిష్కారం మాత్రం కనిపించట్లేదు అంటున్నారు గ్రామస్తులు. ప్రాణాలు పోతున్నా పట్టించుకున్న వారే లేరని వందల సంఖ్యలో కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. నా పేరు మనోజ్. నేను సుమారుగా ఒక 30 సంవత్సరాల నుంచి సదాశివపల్లిలో ఉంటున్నాను. కొన్ని రోజుల నుండి ఈ డస్ట్ పొల్యూషన్, వాటర్ వల్ల, ఈ పొగ వల్ల మా ఊరికి చాలా సమస్యలు అవుతున్నాయి. మార్నింగ్ లేవగానే అంత డస్ట్ అంతా మా ఇంటి ముంగడికి రావడం, బట్టల మీద పడడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా చాలా రోజుల నుంచి కావడంతో మేము మా ఊరు గ్రామస్తులం కూడా చాలామందికి చెప్పాము. వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఈ పొల్యూషన్ వల్ల వాటరు, మా ఇళ్ళకి వచ్చే ట్యాప్ వాటర్ కూడా ఇక్కడి నుంచే వస్తాయి కాబట్టి వాటి వల్ల కూడా చాలామందికి హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. కానీ ఇప్పటివరకు కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు, వచ్చి మాట్లాడేటోళ్ళు లేరు. హార్ట్ల ప్రాబ్లం కానీ, లంగ్స్ ప్రాబ్లం కానీ, కిడ్నీ అట్లా చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బయటికి రావట్లేదు అంతే ఈ న్యూస్ అనేది. నా పేరు ఎన్నిసార్లు కూడా అప్లికేషన్ నోటీసులు వచ్చినా కానీ తీసేస్తారట మిల్లులు. ఇక ఎవరు చెప్పినా వాళ్ళు తీసేస్తలేరు. ఎవరు ఇక మేమసొంటాలని చెప్తే తీసేస్తారు సార్. తీసేయకనే అందరికీ పెయ్యి అంతా దురద, నీళ్ళ వలంగానేనట. దురద, కంతులు, మచ్చలు, పాములు కరిచినట్టు, మన సుందేలకలు కరిచినట్టు ప్రతి మనిషికి దురదే. మరి అది ఎట్లా పోతుంది? ఎన్ని దవాఖానలు తిరిగినా పోతలేదు, ఏ ఫసరు పెట్టినా పోతలేదు, ఏది పెట్టినా పోతలేదు. 4-5 దవాఖానలు దింపినామా మనవరాలను.
తింపినా కానీ తక్కువ అవుతలేదు. చాలా మందికి ఎవరికి చూసినా క్యాన్సర్లే. మంచితనంగా రోగం వచ్చి చచ్చింది అంటలేరు. క్యాన్సలే అంటారు. ఏ మనిషి చచ్చినా క్యాన్సలే అంటారు. మొన్న కూడా ఈడొక్క ఆయన చచ్చిపోయింది క్యాన్సలే. మొన్న గాడొక్క ఆయన చచ్చిపోయిన క్యాన్సర్ తోటే వస్తారు. ఈ నీళ్ళ వలంగానేనట. వడ్లు ఉడుకుతాయి కదా, ఆ నీళ్ళని బయటకు వస్తలేవా, ఇట్లా వస్తుంది వాసన మిల్లు కాడ. రైస్ మిల్ల నీళ్ళు కంపు రడగబ్బు వాసన వస్తుంది. అక్కడ నిలబడ వశం ఉండదు. ఆ బూడిదికి నిలబడ్డ కళ్ళల్లో బూడిది ఆ వాసన అక్కడ నిలబడ వశమే లేదు. ఆ తేజ్ కాడ ఉండనంటే ఎన్నో షాపులు వాడు ఎన్నో చేసుకుండ్రు. ఆ బూడిది వలంగానే ఏమన్నా షాపు ఉన్నాయి, చా తాగుదాం అంటున్నాయి ఆడ. ఆ రకంగా ఆ మిల్లులు చేయబట్టి ఆడ వాళ్ళు ముందు వాడి షాపులో గీపులో ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేటోళ్ళు చేసుకుంటలేరు. వినతి పత్రాలు ఇచ్చాం, కలెక్టర్ దాకా వేయినాం. అది మిల్లు అసలు సిటీ అవుట్స్కట్లు ఉండదు, సిటీ లోపల మిల్లులు ఉండద్దు. మొత్తం అది 7th డివిజన్ కార్పొరేషన్లో కలిసింది. అయినా మిల్లులు తీసేస్తలేరు. తీసేస్తా అంటారు, ఎవరికి తీసేయలేదు. ఊరుంది, మిల్లులు వచ్చి ఫస్ట్ ఊరుంది. సిటీలో కలవలే కాబట్టి అప్పుడు మిల్లులు ఓకే. అప్పుడు సిటీలు ఉండదు ఇక మిల్లులు. సిటీ అవతలనే ఉండాలి రూల్స్ ప్రకారం. మొత్తం సిటీలోనే ఉన్నాయి మిల్లులు అనేటివి. నాకు తెలిసి 10 years నుంచి మా ఊళ్ళో ఇప్పుడు 2-3 years నుంచి మొత్తం క్యాన్సర్తోనే. చనిపోయిన వ్యక్తి అయితే క్యాన్సర్. ఇక మనిషి చనిపోయిందంటే క్యాన్సర్ 90%. ఏదో వేరే విషయాలు ఒక్కలో ఇద్దరు తప్ప 90% క్యాన్సర్తోనే చనిపోతారు. చనిపోయిన వ్యక్తి అంటే క్యాన్సర్. ఊళ్ళో ఇప్పుడు 50 numbers దాకా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. క్యూర్ అయ్యారు, కొంచెం ఉన్నారు. 50 numbers ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు. వినతి పత్రం సదాశివపల్లి గ్రామంలో నెలకొన్న ఈ పరిస్థితి పర్యావరణ కాలుష్యం ఎంత ప్రమాదకరమో చెప్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామస్తులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే మొత్తంగా చూసుకున్నట్లయితే సదాశివపల్లి గ్రామం యొక్క పరిస్థితి. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా తమ కుటుంబం మొత్తం కూడా అనారోగ్య బారిన పడి చింతిస్తున్నామనే పరిస్థితి అయితే చెప్తున్నారు. ఎవరిని అడిగినా వాళ్ళు శోక సముద్రంలో ఉన్న విషయాలే బయటకు వస్తున్నాయి. ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఒకటే, మేము ఇక్కడ ఉండేటువంటి రైస్ మిల్ల ద్వారా కొన్ని 3 దశాబ్ద కాలంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఎంతమంది అధికారులు వచ్చినా, ఎంతమంది ప్రతినిధులు వచ్చినా కూడా తమ సమస్యలు పరిష్కరించడం లేదు. తమ గొంతులు ఆరిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇప్పటికైనా తమ సమస్యలు దృష్టిలో ఉంచుకొని ఉన్న ప్రాణాలైనా కాపాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు విన్నవించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సంతోష్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, కరీంనగర్ నుండి.